హాయ్ అండి. భువనేశ్వరి ప్రాజెక్ట్స్ తరపున నేను ఒక 40 ఏకర్స్ మెగా లేఅవుట్‌లో ఉన్నానండి. అయితే నేను ఖచ్చితంగా ఒక 20 డేస్ బ్యాక్ ఇక్కడికి రావటం జరిగింది. అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు అప్రూవల్ లేదు. ఇప్పుడు అప్రూవల్ ఉందండి. అదే తేడా. ప్రెజెంట్ సీఆర్‌డీ అప్రూవల్ వచ్చింది. 72/2025 అప్రూవల్ వచ్చేసిందండి. ఫస్ట్ ఫేజ్‌కి అప్రూవల్ వచ్చింది. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉన్నాయి. అయితే ప్రెజెంట్ రేట్ ఏంటంటే స్క్వేర్ యార్డు రూ. 15,500 అండి. ఏది వెస్ట్ ఫేసింగ్ మీరు తీసుకుంటే. అదే ఈస్ట్ అయితే ఒక 500 ఎక్స్ట్రా ఉందంతే. ఈస్ట్ ఫేసింగ్ కొనాలంటే 16,000 రూపీస్. అయితే మూలపాడులో ఎందుకు కొనాలి? ప్రెజెంట్ ఈ భువనేశ్వరి ప్రాజెక్ట్స్‌లోనే ఎందుకు కొనాలంటే, ఇందులో డెవలప్‌మెంట్స్ ఎక్కువున్నాయండి. డెవలప్‌మెంట్స్‌కి ప్లస్ పాయింట్‌గా ఎమ్యూనిటీస్ కూడా యాడ్ చేయటం జరిగింది. అంతే కదండీ! ఎక్కువ సరౌండింగ్ హైలైట్స్ ఉన్నాయండి ఈ ప్లేస్‌కి. ప్రెజెంట్ అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి మూలపాడు. ఎందుకంటే మూలపాడుకి రాజధాని మెయిన్ సీడ్ క్యాపిటల్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుందండి. అదే మనకి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ మనకి కన్‌స్ట్రక్షన్ పూర్తయితే గనక కేవలం ఈ వెంచర్ నుండి 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మనం రాజధానికెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ రాజధాని నుండి ఈవెన్ గుంటూరు జిల్లాలో గాని, అటు విజయవాడ దగ్గర ప్లేసెస్ ఏవైనా గాని మోర్ దాన్ 15 కిలోమీటర్స్ ఉన్నాయండి. కానీ ఈ మూలపాడు ఏంటంటే కేవలం 7 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్ అంతే ఐకానిక్ బ్రిడ్జ్ పూర్తయితే. అయితే ఐకానిక్ బ్రిడ్జ్‌ని ఓన్లీ మనకు అటు ఇటు ట్రావెలింగ్ చేసే బ్రిడ్జ్‌గానే కాకుండా టూరిజం బ్రిడ్జ్‌గా కూడా డెవలప్ చేయబోతున్నారండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది. 3.5 కిలోమీటర్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుందండి. అలాగే ఈ ఏరియాకు ఇంకా హైలైట్స్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కనపడేది ఇంటర్నేషనల్ స్టేడియం అండి. క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 2 గ్రౌండ్‌లు ఉంటాయండి. ఏ స్టేడియంలో అయినా ఒక గ్రౌండే ఉంటది. దీంట్లో 2 గ్రౌండ్‌లు ఉంటాయి. ఒకేసారి 2 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 2 డే అండ్ నైట్ మ్యాచ్‌లు కూడా ప్లే చేసుకోవచ్చు దీంట్లో క్రికెట్ మ్యాచ్‌లు. అలాంటి స్టేడియం మన వెంచర్‌కి ఇమ్మీడియేట్‌గా బ్యాక్ సైడ్ ఉంది. మన 40 ఎకరాల ప్రాజెక్ట్‌కి ఆనుకుని ఉంది స్టేడియం. అలాగే ఈ స్టేడియం బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకా ఫేమస్ ప్లేస్ రాబోతుందండి. అదే కపిల్ దేవ్ గారిది గోల్ఫ్ కోర్స్ 150 ఎకరాల్లో రాబోతుందండి. అంతేకాదండి ఇక్కడ మనకి అమరావతిలో మణిహారం లాంటి 2,500 ఎకరాలు సీతాకోకల చిలకల పార్కు స్టేడియం దాటగానే ఉంది. అయితే ఆ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే రీసెంట్‌గానే మన స్టేట్ గవర్నమెంట్ పర్యాటక శాఖ చాలా ఖర్చు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మనకి మరలా బ్యూటిఫికేషన్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ ఇదివరకు ఏంటంటే ఆదివారం, శనివారం మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు చాలామంది వస్తున్నారు. శనివారం, ఆదివారం అయితే అసలు ఖాళీ ఉంటలేదండి. టికెట్ కూడా పెట్టారు ప్రజెంట్ అక్కడ. స్టేట్ గవర్నమెంట్‌కి మంచి ఆదాయం వస్తుంది. 60 రకాల సీతాకోకచిలుకలు ఇక్కడికొచ్చి ఉంటాయండి. అందుకే సీతాకోకచిలుకల పార్క్ అన్నారు. అలాగే ఇది 2,500 ఎకరాలు ఉంది. బ్యాంబూ ఫారెస్ట్ అనేది చాలా అందంగా ఉండే ఫారెస్ట్ అండి ఇక్కడ. అలాగే మొత్తం 2,500 ఎకరాల వరకు మన స్టేట్ గవర్నమెంట్ ఫ్యూచర్‌లో చాలా ఎక్స్ట్రార్డినరీగా డెవలప్ చేయబోతుందండి. ప్రెజెంట్ మనకి శాఖమూరులో 300 ఎకరాల పార్క్ డెవలప్ చేస్తున్నారు. అయితే దానికన్నా పెద్ద పార్క్ ఎక్కడుందంటే ఇక్కడే ఉందండి. 2,500 ఎకరాల పార్క్. దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అది చెప్పాలంటే మనకి మోర్ దాన్ 10 మినిట్స్ పడుద్ది. అయితే మీరు వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తామండి. మీకు క్లియర్‌గా చూపిస్తాం ఆ పార్క్ అనేది. అయితే ఈ వెంచర్‌లో డెవలప్‌మెంట్స్ చూసుకుంటే హై క్వాలిటీ డెవలప్‌మెంట్స్ అన్నీ 40 ఫీట్ సీసీ రోడ్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్‌లో మనకి సెక్యూరిటీ, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్ ఇవన్నీ కూడా అల్టిమేట్‌గా డెవలప్ చేస్తూ ఆల్రెడీ డెవలప్‌మెంట్స్ మొదలుపెట్టారు. ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. క్లబ్ హౌస్‌లో మనకి సూపర్ మార్కెట్టు, జిమ్ము, చిల్డ్రన్స్ స్పోర్ట్సు, ఎల్డర్స్ స్పోర్ట్సు, మనకి ల్యాండ్‌స్కేపింగ్ ఏరియాసు, అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. ఇటు డెవలప్‌మెంట్స్, అటు ఎమ్యూనిటీస్, సరౌండింగ్ హైలైట్స్ ఎక్కువగా ఉన్న వన్ అండ్ ఓన్లీ వెంచర్ అండి మూలపాడు వెంచర్. అలాగే కేవలం 1 కిలోమీటర్‌లోనే విజయవాడ టు హైదరాబాదు నేషనల్ హైవే కూడా ఉందండి మనకి. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ వెంచర్‌లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే రైట్ టైమ్ అండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు అప్రూవల్‌కెళ్ళింది. మీరు వెంటనే ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే విజయవాడ కానూరు దగ్గర ఆఫీస్ ఉంటదండి. మీరు అన్ని విషయాలు ఆఫీస్‌కెళ్ళి మాట్లాడొచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.